Hi everyone, this is Ramesh. వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. త్వరలో పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోతున్న 10th క్లాస్ విద్యార్థుల కోసం ఒక రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రివిజన్ సిరీస్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 1 మార్క్ క్వశ్చన్స్ని, 2 మార్క్ క్వశ్చన్స్ని, అట్లాగే 4 మార్క్ క్వశ్చన్స్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 8 మార్క్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనకి లాస్ట్ సెక్షన్లో అంటే 4th సెక్షన్లో మనకి 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 5 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి ఒక ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అనమాట. అంటే మనకి ప్రతి క్వశ్చన్లో ఏ ఆర్ బి 2 క్వశ్చన్స్ ఉంటాయి. రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం ఆన్సర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ మనం ప్రతి క్వశ్చన్లో ఉన్న ఏదో ఒక క్వశ్చన్ని, కంపల్సరీ క్వశ్చన్ని టార్గెట్ చేసినట్లయితే అప్పుడు మనం 5 క్వశ్చన్స్లో 5 8 40 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇంకా టైం ఉన్నట్లయితే అప్పుడు చాయిస్లో అడిగే క్వశ్చన్స్ గురించి కూడా మనం ఆలోచించవచ్చు అనమాట. ఈరోజు వీడియోలో మనకి రియల్ నెంబర్స్లో ఉన్న ఎక్స్పెక్టెడ్ 8 మార్క్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి. ఇక్కడ మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రూవ్ దట్ √5 ఈజ్ అండ్ ఇర్రేషనల్ నెంబర్. ఈ 5 ప్లేస్లో ఎనీ ప్రైమ్ నెంబర్ ఇవ్వచ్చు. 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 7 ఇవ్వచ్చు, 11 ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా సరే మనకి స్టెప్స్ అనేవి సేమ్ ఉంటాయి. నంబర్ మాత్రమే రీప్లేస్ చేస్తే సరిపోతుంది. అది ఎక్కడెక్కడ రీప్లేస్ చేయాలనేది ఈ ప్రాబ్లం చివరిలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఇక్కడ మనం దీన్ని ఎలా ఆన్సర్ చేస్తాము అంటే మనం కాంట్రడిక్షన్ మెథడ్లో దీన్ని ప్రూఫ్ చేస్తాం అనమాట. అంటే కాంట్రడిక్షన్ మెథడ్ అంటే మనం √5ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేయాలి కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం ప్రూఫ్ని స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే ఇర్రేషనల్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? రేషనల్ కదా. అంటే √5ని మనకి రేషనల్ నెంబర్గా తీసుకుని మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సర్టెన్ టైంలో మనకి ఏమొస్తుందంటే ఒక ఫాల్స్ స్టేట్మెంట్ వస్తుందన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తామట, మనం ఎజ్యూమ్ చేసింది తప్పు కాబట్టి √5ని ఇర్రేషనల్ నెంబర్గా ఒబే చేస్తాము అనమాట. ఓకే, ఇప్పుడు మనం దానికోసం ఏమనుకుంటాం, √5ని రేషనల్ నెంబర్గా భావిద్దాం. లెట్ us assume √5 is a rational number. ఓకే, మనం రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ ఏం చెప్పుకుంటాం? ఏ నెంబర్ని అయితే మనం p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయగలమో వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటాం కదా. కాబట్టి ఇక్కడ √5 రేషనల్ నెంబర్ అనుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం p/q ఫామ్లోనో a/b ఫామ్లోనో ఎక్స్ప్రెస్ చేయగలం. కాబట్టి దీన్ని a/b అనుకుంటాం. దట్ ఇంప్లైస్ √5 ఈక్వల్ టు a/b. ఇక్కడ మనకి ఏబీలు ఏమేమి ఉండాలి? ఇంటిజర్స్ అయి ఉండాలి. అంటే a, b బిలాంగ్స్ టు z, సెట్ ఆఫ్ ఇంటిజర్స్ z అంటాం కదా. అలాగే b వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇక్కడ అదనంగా మనం యాడ్ చేసేది ఏంటంటే ఈ pqలు రెండు కో ప్రైమ్స్ అయి ఉండాలన్నమాట. అంటే ఆ రెండింటిలో పోయి కామన్ టేబుల్ ఏది లేదనమాట. అండ్ a, b ఆర్ కో ప్రైమ్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? √5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఈ స్క్వేర్ చేస్తున్నా కూడా స్క్వేర్ √2 కట్ అయ్యి మనకి ఏముంటుంది? LHSలో 5 మాత్రమే ఉంటుంది. ఇక్కడ రెండింటిని మనం సెపరేట్గా స్క్వేర్ చేసినట్లయితే a²/b² అవుతుంది అన్నమాట. ఈ b² మనం LHSలో ట్రాన్స్పోజ్ చేసి అక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేస్తుందంటే 5b² ఈక్వల్ టు a² అవుతుంది. అంటే ఇక్కడ a² వాల్యూ 5 ఇంటూ సమ్ నెంబర్గా రాయగలుగుతున్నాం. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ a²ని 5 డివిజిబుల్ అవుతుంది. అంటే a² అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. దాన్ని మనం ఎలా రాస్తాం? 5 డివైడ్స్ a² అని రాస్తాం. దట్ ఇంప్లైజ్ 5 డివైడ్స్, అంటే దాని అర్థం ఏంటనమాట, a²ని 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది అనమాట. అంటే 5 అనేది a²కి ఒక ఫ్యాక్టర్ అనమాట. ఓకే, ఒకవేళ 5 కనుక a²ని డివైడ్ చేస్తే అది aని కూడా డివైడ్ చేస్తుంది. దట్ ఇంప్లైజ్ 5 ఈజ్ ఆల్సో డివైడ్స్ a. దీన్ని
స్టేట్మెంట్ 1 అనుకుందాం. ఇప్పుడు అంటే ఏంటి దాని అర్థం? అంటే 5తో డివైడ్ చేసినప్పుడు ఏని అప్పుడు కూడా రిమైండర్ 0 వస్తుంది. అంటే 5 అనేది ఏకి ఒక ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. ఓకే, కాబట్టి మనం ఏని సమ్ 5 ఇంటూ వేరే నెంబర్గా రాయగలుగుతాం అనమాట. లెట్ ఏ ఈక్వల్ టు సమ్ 5c అనుకుందాం. దీన్ని తీసుకెళ్ళి స్టెప్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే దట్ ఇంప్లైజ్ 5b² ఈక్వల్ టు ఏ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? 5c రాయొచ్చు కదా, 5c². ఇప్పుడు దట్ ఇంప్లైజ్ 5b² ఈక్వల్ టు ఇక్కడ 5 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 25 అవుతుంది. అలాగే cని స్క్వేర్ చేస్తే c² అవుతుంది. ఈ 5ని RHS ట్రాన్స్పోజ్ చేస్తే మనకి b² ఈక్వల్ టు 25c²/5 అవుతుంది. 5 టేబుల్ 25లో 5 టైమ్స్ కట్ అవుతుంది. అంటే దట్ ఇంప్లైజ్ b² ఈక్వల్ టు 5c². అంటే ఇక్కడ మనం b²ని సమ్ 5 ఇంటూ c² గా రాయగలుగుతున్నామంటే ఇక్కడ 5 b² డివైడ్ చేస్తుంది అనమాట. అంటే b² 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది అనమాట. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? దట్ ఇంప్లైజ్ 5 డివైడ్స్ b². ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఇఫ్ 5 డివైడ్స్ a² దెన్ 5 ఈజ్ ఆల్సో డివైడ్స్ a. కాబట్టి ఇక్కడ 5 డివైడ్స్ b² కాబట్టి 5 ఈజ్ ఆల్సో డివైడ్స్ b. 5 ఈజ్ ఆల్సో డివైడ్స్ b. దీన్ని సెకండ్ స్టేట్మెంట్ అనుకుందాం. ఒకసారి చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ని సెకండ్ స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 5 ఈజ్ ఆల్సో డివైడ్స్ a, ఇక్కడ 5 ఈజ్ ఆల్సో డివైడ్స్ b. అంటే ఇక్కడ a అనే నెంబర్ 5తో డివిజిబుల్ అవుతుంది, అలాగే ఇక్కడ b అనే నెంబర్ కూడా 5తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ aకి bకి 5 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఫ్రమ్ 1 and 2 we can say that ఏం చెప్పొచ్చు? 5 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. అంటే ఏబికి 5 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ అన్నమాట. కానీ ఇది సాధ్యం కాదు కదా. ఎందుకని? ఏబిని ఎలా తీసుకున్నాం? కోప్రైమ్స్ గా తీసుకున్నాం. అంటే వాటికి కామన్ ఫ్యాక్టర్ ఉండదు అనమాట. కానీ ఇక్కడ ఏమొచ్చింది? మనకి కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. 5 అనేది కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది. అంటే ఇది మనకి తీసుకున్న దానికి కాంట్రడిక్షన్ కదా. బట్ దిస్ ఈజ్ కాంట్రడిక్షన్ టు ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్ అనే దానికి కాంట్రడిక్షన్ రాయొచ్చు. బట్ దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ఎందుకంటే ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్ కాబట్టి. దేర్ఫోర్ అంటే ఇది కాంట్రడిక్షన్ వచ్చింది అంటే, ఒక ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చిందంటే అర్థం ఏంటి? మనం ఇక్కడ ఎస్యూమ్ చేసింది తప్పు అనమాట. అంటే √5ని రేషనల్ నెంబర్ అనుకోవడం తప్పు అనమాట. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మన ఎజంప్షన్ రాంగ్ అయిందంటే దాని అర్థం ఏంటి? √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అనమాట. దేర్ఫోర్ √5 ఈజ్ an irrational number. ఇదే కదా మనం ప్రూఫ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ 5 ప్లేస్లో అంటే √2ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేయమని అడిగినా, √3ని అడిగినా, √7 అడిగినా సరే మనం ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మనం ఎక్కడెక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్లేస్లో √3 ఇచ్చారు అనుకుందాం. అప్పుడు మనకి ఎక్కడెక్కడ మారుతుంది? ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. 3 అంటే 5 ఉన్న చోటల్లా 3 వస్తుంది అనమాట. ఇక్కడ 3 వస్తుంది, 3. నెక్స్ట్ ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3, ఇక్కడ 3. 3 స్క్వేర్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? మనకి 9 వస్తుంది. ఓకే, మళ్ళీ 9లో ఇక్కడ 3 అంటే 5 ఉన్న చోటల్లా 3 వస్తుంది. 3 స్క్వేర్ చేస్తే 9 వస్తుంది కాబట్టి 25 ప్లేస్లో 9 వస్తుంది అనమాట. మిగిలిన మ్యాటర్ అంతా యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయొచ్చు అనమాట. కాబట్టి మనం ఒక్కటి ప్రాక్టీస్ చేసినట్లయితే దీన్ని ఉపయోగించి ఎలాంటివి ఎన్నైనా మనం ప్రూఫ్ చేయగలుగుతాం. ఇది ఒక మోడల్ అనమాట. నెక్స్ట్ ఇదే చాప్టర్ నుంచి
మరొక మోడల్లో కూడా మనకి క్వశ్చన్ అడగవచ్చు అనమాట. ప్రూవ్ దట్ 5 మైనస్ రూట్ 3 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఆఫ్ ఏ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి దీన్ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ చేయమంటున్నారు. ఓకే, ఒకసారి దీన్ని ఎందుకంటే ఇంతకు ముందు ప్రాబ్లం కంటే కొంచెం సింపుల్ గానే దీన్ని ప్రూఫ్ చేయొచ్చు అనమాట. సేమ్ ఇంతకు ముందులో ఎలా అయితే మనం కాంట్రడిక్షన్ మెథడ్ లో ప్రూఫ్ చేసామో దీన్ని కూడా అదే విధంగా ప్రూఫ్ చేస్తాం. లెట్ us assume that 5 minus root 3 is a rational number. ఇది రేషనల్ నెంబర్ కాబట్టి మనం ఏం చేయొచ్చు, దీన్ని సమ్ ఏ బై బి ఫామ్ లో రాయగలుగుతాం. అంటే 5 మైనస్ రూట్ 3 ఈక్వల్ టు సమ్ ఏ బై బి. హియర్ ఏ కామా బి ఆర్ ఇంటిజర్స్ అంటే బిలాంగ్స్ టు జెడ్ అండ్ బి నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్ అని రాయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఓకే, ఇప్పుడు మనం దీని నుంచి ఏం చేపట్టాలంటే ఎల్హెచ్ఎస్ లో ఓన్లీ రూట్ నెంబర్ మాత్రమే ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. అంటే రూట్ నెంబర్ కాకుండా ఏముంది, మనకి 5 ఉంది కాబట్టి 5ని ఆర్హెచ్ఎస్ లోకి ట్రాన్స్పోజ్ చేద్దాం. కానీ ఇక్కడ మనకి రూట్ 3కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎలా ఉంటుంది అంటే మైనస్ రూట్ 3 ఈక్వల్ టు ఏ బై బి. ఈ ప్లస్ 5ని ఆర్హెచ్ఎస్ లోకి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, -5 అవుతుంది. కానీ ఇక్కడ మనకి మైనస్ సైన్ ఉండకూడదు, దానికోసం త్రోఅవుట్ గా మైనస్ తో ఇంటూ చేసాం అనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, ఈక్వల్ టు ఇది మైనస్ అవుతుంది ఏ బై బి, ఇది ప్లస్ అవుతుంది +5. ప్లస్ ఉన్న నెంబర్ ముందు మైనస్ ఉన్న నెంబర్ని తర్వాత రాసినట్లయితే రూట్ 3 ఈక్వల్ టు 5 మైనస్ ఏ బై బి. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, రూట్ 3 ఈక్వల్ టు బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 5 ఇంటూ బి 5b మైనస్ 1 ఇంటూ ఏ అవుతుంది బై 1 ఇంటూ బి బి అవుతుంది. ఒకసారి చూడండి, ఎల్హెచ్ఎస్ లో రూట్ 3 ఉంది. ఓకే, ఇదేంటి మనకి ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ఒకసారి ఆర్హెచ్ఎస్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏ బి ఏం తీసుకున్నాం, మనం ఇంటిజర్స్ని తీసుకున్నాం. అప్పుడు ఆ ఇంటిజర్స్తో ఫామ్ అయిన ఏ నెంబర్ అయినా సరే మనకి ఏమవుతుందంటే రేషనల్ నెంబర్ అవుతుంది. మరి ఇది రేషనల్ నెంబర్ అవ్విందంటే ఇది కూడా రేషనల్ నెంబర్ అవ్వాలి. కానీ ఇంతకు ముందు మనం దీన్ని ఏం చేసాం, రూట్ 5ని ప్రూవ్ చేసినా రూట్ 3ని ప్రూవ్ చేసినా ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేసాం ఇంతకు ముందు ప్రాబ్లంలో. కానీ మనకి ఏమొచ్చింది, రేషనల్ నెంబర్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ నాట్ ఈక్వల్ వచ్చాయి. ఇక్కడేమో ఆర్హెచ్ఎస్ ఏమో రేషనల్ నెంబర్ అయితే ఎల్హెచ్ఎస్ లో ఇర్రేషనల్ నెంబర్ ఉంది. ఇది ఎందుకు అలా వచ్చిందంటే మనం 5 మైనస్ రూట్ 3ని మనం రేషనల్ నెంబర్ గా భావించడం వల్ల వచ్చింది అనమాట. అంటే ఒక కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ వచ్చింది అనమాట. కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అని రాస్తామన్నమాట. ఇక్కడ మనం ఏం రాయాలన్నమాట, సిన్స్ ఏ కామా బి ఆర్ ఏంటి ఇంటిజర్స్, అంటే ఏబి ఇంటిజర్స్ కాబట్టి మనకి వీటితో ఫామ్ అయిన ఇది ఎల్హెచ్ఎస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ తీసుకోండి, 5p మైనస్ ఏ బై బి ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, ఇది రేషనల్ నెంబర్ అయింది కాబట్టి ఆర్హెచ్ఎస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఇది కూడా రేషనల్ నెంబర్ అవ్వాలి. దట్ ఇంప్లైజ్ రూట్ 3 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. కానీ ఇది ఫాల్స్ కదా, ఎందుకంటే ఇంత ముందు ప్రాబ్లంలో దీన్ని ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేసాం. బట్ ఇట్ ఈజ్ ఫాల్స్. ఎందుకు ఫాల్స్, బికాజ్ రూట్ 3 ఈజ్ an irrational number. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు అనమాట, మన అజంప్షన్ అనేది రాంగ్ అని రాయొచ్చు అనమాట. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. కాబట్టి ఏది ట్రూ అవుతుందంటే 5 మైనస్ రూట్ 3 అనేది ఇర్రేషనల్ నెంబర్. దట్ ఎంప్లాయిస్ 5 మైనస్ రూట్ 3 ఈజ్ an irrational number. ఓకే,
ఈ మోడల్లో మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇలాగే చేయొచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఇక్కడ ప్లస్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకొంచెం మల్టిపుల్ కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ ఇచ్చాడు. సేమ్ ఇంతకు ముందు ప్రాబ్లం లాగే చేస్తాం. దీన్ని కూడా మనం కాంట్రడిక్షన్ మెథడ్ లో ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏమనుకుంటాం, లెట్ us assume దట్ ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటి, 3 + 2√5, దీన్ని రేషనల్ నెంబర్ అనుకుంటాం. ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇది రేషనల్ నెంబర్ కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, మనం a/b ఫామ్ లో రాయొచ్చు. దట్ ఇంప్లైజ్ 3 + 2√5 ఈక్వల్ టు a/b. ఇక్కడ మనకి a, b ఏంటి, ఇంటిజర్స్ కదా. a, b బిలాంగ్స్ టు z అండ్ b నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే LHS లో రూట్ నెంబర్ తప్ప మిగిలినవన్నీ RHS లోకి ట్రాన్స్పోజ్ చేయాలి. ఫస్ట్ మనం దేన్ని ట్రాన్స్పోజ్ చేయాలి, 3ని ట్రాన్స్పోజ్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఏముంటుంది, 2√5 ఉంటుంది ఈక్వల్ టు a/b - 3 అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ LCM తీసుకున్నట్లయితే 2√5 ఈక్వల్ టు బై 1 ఉంచుకున్నట్లయితే a × 1 a అవుతుంది, -3 × b 3b అవుతుంది, బై b × 1 b అవుతుంది. ఇప్పుడు మనం ఈ 2ని ట్రాన్స్పోజ్ చేద్దాం. ఇక్కడ 2√5 మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHS లో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది, కానీ ఆల్రెడీ ఇక్కడ b డివైడ్ చేస్తుంది కాబట్టి దాన్ని మల్టిప్లై చేస్తుంది అనమాట. అంటే √5 ఈక్వల్ టు a - 3b బై ఇక్కడ 2b అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనకి LHS లో ఓన్లీ రూట్ నెంబర్ మాత్రమే ఉంది. ఒకసారి RHS అబ్జర్వ్ చేయండి. RHS అనేది మనకి 2, 3 ఆల్రెడీ ఇంటిజర్సే, ఏపీలు కూడా మనం ఇంటిజర్స్ గా తీసుకున్నాం. మరి ఇంటిజర్స్ తో ఫామ్ అయ్యే ప్రతి నెంబర్ ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. సిన్స్ a, b ఆర్ ఇంటిజర్స్, కాబట్టి a - 3b RHS లో ఏముందో దాన్ని తీసుకుంటాం, బై 2b ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇక్కడ RHS అనేది రేషనల్ నెంబర్ అయింది కాబట్టి LHS కూడా రేషనల్ నెంబర్. దట్ ఇంప్లైజ్ √5 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. కానీ యాక్చువల్లీ ఇది ఫాల్స్ కదా, ఎందుకంటే ఫస్ట్ ప్రాబ్లంలో √5 మనం ఏం చేసాం, ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేసాం. బట్ ఇట్ ఈస్ ఫాల్స్. బికాజ్ ఎందుకు ఫాల్స్ అంటే √5 ఈజ్ an irrational number. కాబట్టి ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి మన అజంప్షన్ రాంగ్ అన్నమాట. therefore that implies our assumption is wrong. మన అజంప్షన్ రాంగ్ అయింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట, మనం ఏం అజంప్ట్ చేసాము, 3 + 2√5 అనేది రేషనల్ నెంబర్ అని అజంప్ట్ చేసాం. అది ఫాల్స్ కాబట్టి అది ఏమవ్వాలి, ఇర్రేషనల్ నెంబర్ అవ్వాలి. therefore 3 + 2√5 is an irrational number. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ టైప్లో కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇది మరీ సింపుల్గా, అంటే యాక్చువల్గా ఇది 4 మార్క్స్ టైప్లో అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్, కానీ ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ 2 మార్క్స్ అడగడానికి అవకాశం లేదు కాబట్టి మనం ఒకసారి దీన్ని కూడా ఒకవేళ ఇస్తే ఎలా ఆన్సర్ చేయాలనేది అబ్జర్వ్ చేద్దాం. ఇది కూడా మనం కాంట్రడిక్షన్ మెథడ్లోనే చేద్దాం. లెట్ us assume దట్ ఇచ్చిన నెంబర్ ఏంటి, 3√2. కాబట్టి దీన్ని రేషనల్ నెంబర్ అనుకుందాం. రేషనల్ నంబర్ కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు, a/b ఫామ్లో రాయొచ్చు.
అంటే 3√2 ఈక్వల్ టు a by b. హియర్ a comma b belongs to z and b not equal to 0. ఇప్పుడు మనం LHSలో ఓన్లీ రూట్ నెంబర్ మాత్రమే ఉంచి మిగిలిన RHSలో తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ √2 ఈక్వల్ టు ఈ 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHSలోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ డివిజన్లో మనకి డినామినేటర్లో b ఉంది కాబట్టి దాని ముందుకు రాస్తాం అన్నమాట 3b అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి మనం RHSని అబ్జర్వ్ చేస్తే ఈ RHS అనేది 3 ఆల్రెడీ ఇంటిజరే, ఏబీలు కూడా ఇంటిజర్స్గా తీసుకున్నాం కాబట్టి ఇంటిజర్స్తో ఫామ్ అయ్యేది ఏమవుతుంది, ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. సిన్స్ a comma b are integers, కాబట్టి ఇక్కడ RHS ఏముంది, a by 3b is also a rational number. అంటే RHS రేషనల్ నెంబర్ అయిందంటే LHS కూడా రేషనల్ నెంబర్ రావాలి. దట్ ఇంప్లైజ్ √2 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. కానీ √2ని మనం ఏం చేసాం, ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేసాం కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ కదా. బట్ ఇట్ ఈస్ ఫాల్స్ బికాజ్ ఎందుచేతనంటే √2 ఈజ్ an irrational number. కాబట్టి మన అజంప్షన్ రాంగ్ కదా. దట్ ఇంప్లైజ్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మన అజంప్షన్ రాంగ్ అయిందంటే దాని అర్థం ఏంటి, మన అజంప్షన్ ఏంటి, 3√2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇది రాంగ్ అయింది కాబట్టి 3√2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అవుతుందన్నమాట. దేర్ఫోర్ 3√2 ఈజ్ an irrational number. Hence proved. Okay, next fifth one. Prove that 1 by √2 is an irrational number. దీన్ని కూడా మనం సింపుల్ గా ఇంతకు ముందు లాగే ప్రూవ్ చేయొచ్చు అన్నమాట కాంట్రడిక్షన్ మెథడ్ లో. Let us assume that 1 by √2 is a rational number. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, మనం a by b ఫామ్ లో రాయొచ్చు. అంటే 1 by √2 ఈక్వల్ టు a by b. ఇక్కడ మనకి a comma b belongs to z and b not equal to 0. ఓకే, ఇక్కడ మనం ఈ 1 అని తీసుకెళ్ళాం కదా, ఎందుకంటే ఇక్కడ మన డినామినేటర్లో √2 ఉంది కాబట్టి దీన్ని పైకి తీసుకురావాలి. దానికోసం ఏం చేస్తాం, దీన్ని రేషనలైజేషన్ చేస్తాం. మనం 9th క్లాస్లో ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం కదా, √2 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే √2ని. కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని √2తో ఇంటూ చేస్తాం ఈక్వల్ టు a by b. దట్ ఇంప్లైజ్ 1 ఇంటూ √2 ఏమవుతుంది, √2నే అవుతుంది. √2 ఇంటూ √2 రూట్ స్క్వేర్, స్క్వేర్ √2 కట్ అయ్యి 2 మిగులుతుంది ఈక్వల్ టు a by b. ఇక్కడ మనం 2 డివైడ్ చేస్తుంది కాబట్టి దీన్ని RHSలో ట్రాన్స్పోజ్ చేస్తే అక్కడ మల్టిప్లై చేస్తుంది, అంటే ఏని మల్టిప్లై చేస్తుంది అంటే √2 ఈక్వల్ టు 2a అవుతుంది. బై డినామినేటర్ ఏముంది, b ఉంది. ఇప్పుడు RHSలో ఓన్లీ రూట్ నెంబర్ ఏముంది కాబట్టి LHSలో అలాగే RHSలో 2 అనేది ఆల్రెడీ ఇంటిజరే, ఏబీలు కూడా ఇంటిజర్స్గా తీసుకున్నాం కాబట్టి ఇది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది కదా. సిన్స్ a comma b are integers, 2a by b is a rational number. మరి ఇది రేషనల్ నెంబర్ అయితే LHS కూడా రేషనల్ నెంబర్ అవ్వాలి. దట్ ఇంప్లైజ్ √2 ఈజ్ ఆల్సో ఏ
రేషనల్ నెంబర్. మరి ఇది యాక్చువల్గా ఫాల్స్ కదా, ఎందుకంటే ఫస్ట్ ప్రాబ్లంలో దీన్ని మనం ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేసాం, బట్ ఇట్ ఈస్ ఫాల్స్. ఎందుకంటే బికాజ్ √2 ఈజ్ an irrational number. ఓకే, అంటే కూడా ఒక ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే మనం 1/√2ని రేషనల్ నెంబర్గా అజమ్ చేసాం కాబట్టి. అంటే therefore our assumption is wrong. That implies our assumption is wrong. మన assumption రాంగ్ అయింది కాబట్టి ఏమవ్వాలి, 1/√2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవ్వాలి. therefore 1/√2 is an irrational number. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హ్యాన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా 8 మార్క్స్ మనం పబ్లిక్ ఎగ్జామ్లో సాధించవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.